చిత్రం చూడరా 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో డైరెక్ట్‌గా ఈటీవీ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత నాకైతే చిత్రం చూడరా అని కాకుండా చిత్రం చూడకరా అంటే కరెక్ట్‌గా ఉంటదేమో అనిపించింది. వరస్ట్ మూవీ అండి. తీసిన విధానం అసలు ఏం బాలేదు. స్టోరీనే లేదసలు. ఒక సిట్యుయేషన్‌ని అలా సాగదీసుకుంటూ 2 అవర్స్ లాగారు. నిజానికి మిడ్‌నైట్ 12:30కే స్టార్ట్ చేశా ఈటీవీ విన్‌లో. మొదటి గంటకే నిద్రొచ్చిందని ఆపేసి మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ చేశా. అలా ఉంది సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది కానీ చూడడానికైతే ఇబ్బంది పెట్టదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్‌లో మత్స్యకారులను బెదిరించే రౌడీ గ్యాంగ్ ఒకవైపు, ఎలాగైనా కళాకారులు అవ్వాలనే హీరో గ్యాంగ్ మరొక వైపు, సినిమా తీద్దాం అనుకునే ప్రొడ్యూసర్ మరొక వైపు. ఈ ముగ్గురికి ఎలా కనెక్ట్ అయింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. కాస్త కోస్త నాకు తెలిసిన స్టోరీని ఎలా చెప్పాలో అని ఆలోచిస్తే ఇలా చెప్పగలిగా. ప్లస్ పాయింట్స్ ఏం లేవు. కాస్త కోస్త ఫస్ట్ హాఫ్‌లోనే సినిమాటోగ్రఫీ అంతే. మైనస్ పాయింట్స్ ముందే ఈ రోజుల్లో సినిమాల్లో స్టోరీనే ఉండట్లేదంటే ఈ సినిమాలో స్టోరీ ఇంకా దారుణం. అసలు ఎలా రాశారో కొన్ని సీన్స్ అర్థం కావట్లే. అక్కర్లేని ఐటమ్ సాంగ్ సెకండ్ హాఫ్‌లో. రవిబాబు గారు, తనికెళ్ళ భరణి గారు లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఇంటర్వల్‌కే సరదా కట్టి నైట్ ఇంటర్వల్‌కే ఆపేశారు. బోరింగ్ నరేషన్. స్టోరీ ఏంటి కూడా తెలియని విధంగా ఫస్ట్ 30 మినిట్స్, ఆ తర్వాత కూడా తెలియలేదు. ఎంతకీ స్టార్ట్ అవ్వదు స్టోరీ. ఇంట్రడక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇంట్రడ్యూస్ అయిపోయాక కూడా ఇంకా ఏవో ఫిల్లర్ సీన్స్ లాగా వస్తుంటాయి. రచ్చరవి గారివి మోర్ సీన్స్ అన్నెసెసరీ. హీరోయిన్ ప్రాస్టిట్యూట్ ఏంటి, పెళ్లి చేసుకుందామని అడగడం ఏంటి, లాస్ట్లో హీరో ఒప్పుకోవడం ఏంటి. పోనీ ఒప్పుకున్నా సరే ఆ మధ్యలో ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఉండాలి కదా, ఒక్క ఎమోషన్ లేదు. ఫస్ట్ సాంగ్ టైమింగ్ ఫోర్స్డ్. హీరో వరుణ్ సందేశ్ గారి లుక్స్ కూడా ఏం బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సినిమా మొత్తం చూసాక కూడా ఒక్క సీన్ సినిమాలో మంచిది చెప్పరా అంటే ఏం లేదు. బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.